నమస్కారం పిల్లలారా, మీ అందరికీ ఇష్టమైన చిట్టి కథల ప్రపంచంలోకి స్వాగతం. ఇక్కడ మనం కలిసి చాలా ఆనందిస్తాం. మీరు సిద్ధమా? అయితే పదండి మొదలు పెడదాం. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది. అది ఆ అడవికి రాజు. కాని అది మంచి రాజు సింహం కాదు. ప్రతిరోజూ అడవిలో ఉన్న జంతువులను వేటాడి తినేసేది. అందువల్ల ఆ అడవిలోని జంతువులన్నీ భయంతో జీవించేవి. ఒకరోజు ఆ సింహం ఒక కుందేలు తల్లిని పట్టుకుని తినేసింది. అది చూసిన చిన్న కుందేలు పిల్ల ఎంతో బాధతో ఏడుస్తూ ఉండిపోయింది. జంతువులందరూ అందరం కలిసి మనం ఒక సమస్య గురించి మాట్లాడుకోవాలి. ఈ సింహం ప్రతిరోజు మనలో ఒకరిని తింటోంది. నిన్న కుందేలు తల్లిని ఈరోజు ఎలుకని తిన్నది. అవును, ఇది చాలా భయంకరం. మనం ఏదైనా చేయాలి. అవును, లేకపోతే తినబడతాం. ఇలా అయితే మనం ఇక్కడ బ్రతకలేం. దాన్ని తరిమేయాలా లేక మనం వేరే అడవికి వెళ్ళాలా అని జంతువులు మాట్లాడుకున్నాయి. అప్పుడు చిన్న కుందేలు ముందుకు వచ్చి, మనము ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నేను ఆ సింహాన్ని చంపేస్తాను. ఆ సింహాన్ని చంపగలను. నువ్వు చాలా చిన్నదానివి కుందేలు. ఆ సింహాన్ని ఎలా చంపగలవు? అవును, అది పెద్దది. నా తెలివితో చంపగలను అని చెప్పి కుందేలు సింహం దగ్గరకు వెళ్ళింది. సింహరాజా, నువ్వే ఈ అడవికి రాజు అని అనుకుంటున్నావు, కాని నీకంటే పెద్ద సింహం ఈ అడవికి వచ్చింది. ఏమిటి? నాకంటే పెద్ద సింహమా? అది ఎక్కడుంది? వెంటనే చూపించు. అదిగో ఈ బావిలోనే ఉంది. లోపల చూసి చూడండి. ఇక్కడిక్క నిజంగా ఒక సింహం ఉంది. ఆ బావి లోపల ఆ సింహం తన ప్రతిబింబం చూసి నిజంగానే ఆ బావిలో సింహం ఉందని అనుకుంది. నిన్ను చంపేస్తాను. ఆ తర్వాత ఆ సింహం బావిలోకి చూసి ఆ సింహం బయటకి రా అంది. అయితే బయటకు రా. నువ్వేరా అని శబ్దం రావడంతో ఆ సింహం కోపంతో బావిలోకి దూకి చనిపోయింది. ఆ పెద్ద ప్రమాదం పోయింది. ఈ సంఘటన చూసిన జంతువులన్నీ ఆనందంతో కేరింతలు కొట్టాయి. చిన్న కుందేలు తెలివితో పెద్ద ప్రమాదాన్ని తొలగించింది. అందరికీ ధన్యవాదాలు. స్నేహితులారా, మనము చిన్నవాళ్ళమని భయపడకూడదు. తెలివి ఉంటే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా జయించగలం. బలం ఒక్కటే కాదు, ఆలోచన, ధైర్యం, సమయస్ఫూర్తి ఉంటే విజయం మనదే. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యనైనా జయించవచ్చు. మళ్ళీ మరో మంచి కథలో కలుద్దాం. పిల్లలు, కథ బాగుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.